తప్పకుండా చూడండి. మా గుర్తుకొస్తున్నాయి జూలై 3న ఈటీవీలో. మిస్ అవ్వకండి. థియేటర్లో ఒకవేళ మీరు చూసేసి ఉంటే ఇంట్లో మీ ఫ్యామిలీతో పాటు మళ్ళీ టీవీలో చూడండి. జూలై 3న ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. గుర్తుకొస్తున్నాయి, మర్చిపోవద్దు. హలో మ్యామ్, హాయ్. చూసారా గుర్తుకొస్తున్నాయి సినిమా? చూసారా? ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రాబోతుంది. సో ఇట్లాంటి సినిమాలు థియేటర్లో వచ్చుంటే ఇంకా చాలా బాగుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది? మీకు ఏ ఎలిమెంట్ బాగా నచ్చింది? అంటే నాకు ఈ వెబ్ సిరీస్ చూడగానే అంటే చిన్నప్పుడు అంతా గుర్తొచ్చింది. సో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండ్ చిన్నప్పుడు ఫ్రెండ్స్, స్కూల్లో చదువుకునే రోజులు మొత్తం చాలా బాగా అనిపించింది. మరి విరాజ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. విరాజ్ గారి పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేశారా? ఈ రకంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా? నో సార్, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. అంటే ఎమోషన్గా కనెక్ట్ అయ్యాము స్పాట్లో. సో రిఫర్ చేస్తారా? ఇంకా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తారా? షూర్గా రిఫర్ చేస్తాం. అంటే వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది. సో 90s కిడ్స్కి అయితే బాగుంటుందని నా ఒపీనియన్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేయడం, లైక్ మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి చెప్తాను సార్ షూర్గా. అంటే వెబ్ సిరీస్ గురించి ఇలా ఉంది, చాలా బాగుంది. అండ్ అంటే ఇది చూస్తే మన నా స్కూల్ డేస్ కానీ ఇట్లా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కానీ సో అన్నీ ఒకటేసారి గుర్తుకొస్తున్నాయి. అంటే వెబ్ సిరీస్ తగ్గట్టు నేమ్ కూడా చాలా బాగుంది, టైటిల్ కూడా గుర్తుకొస్తున్నాయి. మన చైల్డ్హుడ్ అంతా మనకి గుర్తొస్తుంది కదా, అట్లా. హీరో గారు ఎట్లా చేసినా యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. ఎమోషనల్ ఉంది బాగా. ఎమోషనల్ అయ్యారా? కొన్ని సీన్లు మన ఇంట్లో జరిగేటి అన్ని మనకు కూడా మెమరీస్ ఉంటాయి కదా, అన్నీ గుర్తొచ్చినాయి. స్కూల్ డేస్, ఆ ఫ్రెండ్షిప్ అవన్నీ గుర్తొస్తాయా? అన్నీ అవన్నీ మేము చేసినాయి కదా, మాకు ఇంకా ఎక్కువ అటాచ్మెంట్. రావచ్చమ్మా, ఫ్యామిలీతో రావచ్చా? మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వచ్చి. చాలా పాటలు కానీ క్లైమాక్స్ కానీ ఏమనిపించింది? అన్నీ బాగున్నాయండి. చేసిన సీన్స్ అన్నిటిని అయితే ఐ డోంట్ నో హూ ద మ్యూజిక్ డైరెక్టర్ ఇస్, బట్ చాలా బాగా చేశాడు. ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అగైన్ మెయిన్ మ్యూజిక్ మటుకు అదిరిపోయింది. బీజిఎం గ్రేట్. బట్ ఆయనకి అగైన్ మ్యూజిక్ డైరెక్టర్ వాజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. ఈ హీరో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న సినిమా మాత్రం. ఇదైతే థియేటర్ రిలీజ్ చేసి ఉంటే ఇంకా చాలా మన క్రేజ్ అయితే వచ్చేది. ఎంటర్టైన్మెంట్ కానీ ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీకి మన ఫ్రెండ్షిప్ అయితే చాలా చూడొచ్చు మనందరం. సూపర్ చేశారన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నమస్తే. ఫెంటాస్టిక్గా ఉంది. అండ్ ప్రీవియస్ మెమరీస్, మన చిన్నప్పటి నుంచి పెరిగిన మెమరీస్ కానీ అన్నీ గుర్తు చేసుకోవడానికి. సో ద కాన్సెప్ట్ ఈజ్ రియల్లీ గుడ్. సో గుర్తుకొస్తున్నాయి అనే టైటిల్కి ఇట్ జస్టిఫైడ్. చాలా బాగుంది. డైరెక్టర్ కానీ సో ద డైరెక్టర్ స్క్రీన్ ప్లే కానీ, సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మ్యూజిక్ ఈజ్ ఫెంటాస్టిక్. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చాలా బాగుంది అండ్ మంచి హిట్ అవుతుందని కన్ఫామ్గా బిలీవ్ చేస్తున్నాము. సో దిస్ షుడ్ బి ఎ గుడ్ హిట్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కాస్టింగ్ కానీ, సో ఫ్రెండ్స్ 4 members ఫ్రెండ్స్ కానీ, దేర్ యాక్టింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. లేదు, ఇట్స్ ఆల్ రైట్. సో పర్ఫెక్ట్ 3.5 hours ఫిలిం. వీ ఎంజాయ్డ్. సో వెబ్ సిరీస్లో కూడా వీల్ వాచ్ అగైన్ అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. ఐల్ గివ్ 5 out of 5. చాలా బాగుందండి. చాలా నవ్వుకున్నాము. ప్లస్ నేనైతే ఏడ్ చేస్తా. అమ్మమ్మ వాళ్ళు గుర్తొచ్చేసి సో వాటర్ వచ్చేస్తే నా కళ్ళలో నాకు తెలియకుండానే చూస్తుంటే సో చాలా బాగుందండి. చాలా బాగుంది. అదే మొత్తం అంతా ఇక అంటే మన పాస్ట్ అంతా ఒకసారి రివెంజ్ చేసినట్టుగా అనిపించింది అనమాట. సో ఫ్యామిలీ అందరూ కలిసి తప్పకుండా కూర్చొని చూడాల్సినటువంటి ఒక మంచి సిరీస్. ప్రతి ఒక్కరు, హీరో హీరోయిన్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రాడినరీ. అసలు అందరూ కూడా చాలా బాగా చేశారండి. సూపర్. నాకైతే చెప్తున్నాను కదా, నాకు అమ్మమ్మ. మనం ఎప్పుడైనా కూడా మన పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా దాన్ని అప్పటి వరకు సరేలే అని వదిలేస్తాం. కానీ మనకు ఎప్పుడైతే ఆ టైం వస్తుందో ఆ టైంలో అవి గుర్తుకొస్తాయి చూసారా, అప్పుడు తెలుస్తుంది వాళ్ళ వాల్యూ ఏంటి అనేది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అసలు చిన్ననాటి స్నేహితులు అందరు గుర్తొచ్చారు. అసలు యాక్చువల్లీ వాళ్ళతో వచ్చి చూస్తే మాత్రం పర్ఫెక్ట్. నా ఫ్రెండ్స్, స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అన్నీ గుర్తొచ్చాయి. చాలా హీరో గారు కూడా చాలా బాగా చేశారు. చాలా సెంటిమెంటల్, ఎమోషనల్, ఫ్యామిలీ అన్నీ మిక్స్డ్ అప్ అనమాట. కలగూర గంపలాగా ఉంది. చాలా బాగుంది. నాకు ట్విస్టులు ఇచ్చాడు కదా, ఆ ట్విస్టులు చాలా బాగున్నాయి. గుర్తొచ్చాయి. స్కూల్ డేస్, మేము సినిమాలకు వెళ్ళింది అవన్నీ మా మెమరీస్ గుర్తు చేశారు మళ్ళీ. సో చాలా నచ్చింది. థ్యాంక్ యూ.
వర్క్ వైజ్ బాగుంది, బాగా స్క్రీన్ ప్లే అన్నీ బాగా చూపించారు. ఫ్రెండ్స్ సెంటిమెంటల్, కానీ 5 ఫ్రెండ్స్ అన్నారు చూడండి, అది మాత్రం అదిరిపోయింది. ఎక్స్పెక్ట్ చెయ్యని ట్విస్ట్ ఇక్కడ చూపించారు మనకి. యా, ఐఎమ్ సో హ్యాపీ. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎలా అనిపించింది వెబ్ సిరీస్? చాలా బాగుంది. గుర్తుకొస్తున్నాయి అనే టైటిల్కి తగ్గట్లే ఉందన్నమాట. నిజంగా లోపలికి వెళ్ళాక మొత్తం మాకు వెనక మన 90sలో ఏం జరిగింది అనేది కంప్లీట్గా గుర్తొచ్చింది. అంత బాగుంది. ఫ్యాన్తో చూడొచ్చు మేడం? ఫ్యామిలీతో ఫుల్గా చూడొచ్చు. ఫ్యామిలీస్, పిల్లలు ఎవరు అందరు పోవచ్చు. బాగుంటుంది. కామెడీ కానీ ఇక్కడ ఫ్రెండ్స్ తోటి రిలేషన్ కానీ అంతే ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మంచి చూడొచ్చు. అండ్ మన అమ్మమ్మ గారి ఇల్లు అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఆ టైంలో మనం ఏం చేసామో, ఏమేమో ఆటలాడాము, ఎలా ఉన్నాం ఫ్రెండ్స్ తోటి అని ఎవ్రీథింగ్ అయితే గుర్తొస్తుంది. చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది వెబ్ సిరీస్. నచ్చిందా మేడం? నచ్చింది. కామెడీ కానీ కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది, సెంటిమెంట్ అదంతా కూడా చాలా బాగా అనిపించింది. లాస్ట్లో కూడా క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. సో సెంటిమెంట్ ఎలా అనిపించింది? సెంటిమెంట్ చాలా కనెక్ట్ అవుతున్నారు కదా? అవును, చాలా బాగా అనిపించింది. ఆ ఫ్రెండ్ సెంటిమెంట్ చాలా బాగా కనెక్ట్ అయ్యాము. చాలా బాగా అనిపించింది. స్కూల్ డేస్ బాగా గుర్తొచ్చాయి. చాలా బాగా అనిపించింది. ఏం చెప్తారు మ్యామ్, ఈ డైరెక్టర్ వర్క్ ఎలా అనిపించింది? బాగుంది, ఎక్సలెంట్. హీరో గారు, హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుంది, అంతా ఫ్రెష్. నచ్చిందా మేడం? చాలా బాగుంది. కామెడీ సీన్స్ కానీ సినిమా చూస్తుంటే మన చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అలాగే ఎమోషనల్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ బాండింగ్ బాగుంది, కేరింగ్ బాగుంది, చాలా బాగుంది. ఏ సన్నివేశం మీకు బాగా నచ్చింది మేడం? ఏ ఎలిమెంట్ మీకు బాగా కనెక్ట్ అయ్యారు? కామెడీ చాలా ఉంది, కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. 90s కిడ్స్కి అయితే చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి. బాగుంది. నమస్తే అన్న. వెబ్ సిరీస్ ఎలా అనిపించింది? వెబ్ సిరీస్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫన్గా ఉంది, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్గా బాగా కనెక్ట్ చేశారు. అండ్ లాస్ట్ పార్ట్ అయితే మహేష్ది చెప్పడం, సంతోష్ రివీల్ చేయడం, అసలు లాస్ట్ నిజం చెప్పడం, తను ప్రూవ్ చేసుకుని, అంటే తనకేమన్నా అనే కానీ నిజం చెప్పాలన్న థాట్ అనేది లాస్ట్లో బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయింది. ఐ లైక్ దిస్ ఈస్ ద 4th థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. యూకేలో 1 year మాస్టర్స్. 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.